హలో హాయ్ అండి అందరికి నేను మీ అందరితో ఒక ప్రామిస్ అయితే చేయబోతున్నానండి. ఈసారి గిన్నె అస్సలు మాడిపోకుండా మనం గోరింటాక్ని తయారు చేయబోతున్నాం. అది ఎలానో చూసేయండి. ముందుగా 2 పేపర్స్ అయితే తీసుకోవాలి. ఇలాగా మనం వంటకి ఏ నూనెని అయితే వాడతామో అదే నూనెని ఈ పేపర్స్ కి ఇలా అప్లై చేసుకోండి 2 వైపులా. ఇక ఒక బౌల్ ని తీసుకొని దానిపైన ఈ పేపర్స్ ని పెట్టి రౌండ్ గా కట్ చేసుకొని ఆ పేపర్స్ ని ఆ బౌల్ లోకి ఇలా సెట్ చేసుకోండి. ఇప్పుడు కాఫీ పౌడర్ ప్యాకెట్ ని 3 స్పూన్ల పంచదారను వేసి మిక్స్ చేసుకోండి. ఇందాక సెట్ చేసుకున్నాం కదా బౌల్ లోకి ఒక చిన్న గిన్నెను పెట్టుకొని ఈ కాఫీ పౌడర్ ని షుగర్ ని ఇలా రౌండ్ గా వేసుకొని పైన వాటర్ ఉన్న గిన్నెని పెట్టుకొని స్టవ్ మీద ఒక 5 మినిట్స్ సిమ్ లో పెట్టుకోండి. ఇక తీసేయండి. ఇలా లిక్విడ్ అనేది వస్తుంది కదా, ఇక్కడ చూస్తున్నారు కదా మనం పేపర్ పెట్టి చేయటం వల్ల గిన్నె అనేది అస్సలు మాడిపోలేదు. ఇక లిక్విడ్ లోకి రెడ్ కలర్ గోపురం కుంకుమని కలుపుకొని మన చేతులకి మీకు నచ్చిన డిజైన్ ని పెట్టుకొని ఒక 10 మినిట్స్ లో వాష్ చేసుకోవటమే. ఈ గోరింటాకు మనకు 1 వీక్ వరకు ఉంటుందండి. చూస్తున్నారు కదా. మీ అందరికి ప్రామిస్ చేసినట్టుగానే నేను గిన్నె అనేది అస్సలు మాడిపోకుండా ఎలా చేయాలి అనేది చూపించాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.